శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు, తదుపరి త్రయోదశి. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి సుకర్మ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం రాత్రి 8 గంటల 46 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం సూర్యోదయం తదుపరి వరకు కూడా కొనసాగుతాయి. ఇక నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాటి విశేషం వామన జయంతి. భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ద్వాదశి ఈనాడు. ద్వాదశి నాడు విష్ణుదేవతారాధన చేయటం, ముఖ్యంగా సాలగ్రామ పూజ చేయటం, తులసీ దళాలతో విష్ణుమూర్తి యొక్క అర్చన, అట్లాగే తులసి పూజ చేయటం కూడా చాలా విశేషంగా చెప్పారు. బలి అనేటటువంటి ఒక రాక్షస చక్రవర్తి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడి సూచన మేరకు 100 యజ్ఞాలు చేస్తాడు. ఆ శతమఖాలను పూర్తి చేస్తూ 100వ యజ్ఞంలో పూర్ణాహుతి చేస్తూ సమాపనోత్సవంలో అనేకమైనటువంటి భూరిదానాలు చేయడానికి సంకల్పిస్తాడు. ఇక్కడ బలి చేసేటటువంటి ఈ యజ్ఞం కనుక పూర్తయినట్లయితే ఇంద్రుడు ఆ ఇంద్ర పదవి నుండి చ్యుతుడై, అంటే తొలగింపబడి, ఆ దేవతలకు అధిపతిగా బలిచక్రవర్తి వస్తాడు. ఇటువంటి సమయంలో కశ్యపుడు, ఆయన భార్య అయినటువంటి అదితి ఇద్దరు కూడా ఆ విష్ణుమూర్తి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. అదితికి సాక్షాత్కరించినటువంటి భగవానుడు ఏం వరం కావాలి అంటే, నా కుమారుడైనటువంటి ఇంద్రుడి ఈ పదవికి ఎటువంటి హాని లేకుండా చూడమని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా బలిచక్రవర్తి దేవతలకు చక్రవర్తి అయినట్లయితే ఈ ప్రపంచమంతా తలడిల్లిపోతుంది అనేటటువంటి భావంలో ఋషులు, మునులు, ధార్మిక భావ సంపన్నులందరూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అటువంటి సమయంలో భగవంతుడే వచ్చి దాన్ని సవరించేటటువంటి రీతిలో ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అదితి యొక్క కోరిక మేరకు అదితి గర్భవాసాన ఒక పిల్లవాడిగా జన్మిస్తాడు. ఆయన 5 సంవత్సరాల పిల్లవాడిగా ఆయన ఆవిర్భవిస్తాడు. అమాయక బాలుడిగా, మాయ ఎరుగనటువంటి బాలుడిగా మాయాతీతుడైనటువంటి మాధవుడు ఆవిర్భవిస్తాడు. వెంటనే ఉపనయన సంస్కారాన్ని జరిపిస్తాడు ఆ కశ్యపుడు. ఉపనయనం పూర్తయిన తర్వాత బలి చేస్తున్నటువంటి యజ్ఞానికి దానం నిమిత్తం బయలుదేరి వెళతాను అని ఆయన ఆకాశాన్ని ఛత్రంగా ధరించి, గంగా ఆయన పాదాల నుండి ఆవిర్భవించింది, కమండలాన్ని చేతిలో ధరించి ఒక బాల ఒట్టువుగా, ఉపనయనమైనటువంటి పిల్లవాడు ఏ విధంగా అయితే పంచశిఖలతో చక్కగా ఉంటాడో అటువంటి బాల ఒట్టువుగా ఆయన బలి యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జగన్ మన్మోహనమూర్తి యొక్క ఆ రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా సమ్మోహితులైపోతారు. ఎవరి పిల్లవాడని అందరూ అంటూ ఉన్నటువంటి సమయంలో బలిని సమీపిస్తాడు. నాకు కూడా దానం చేస్తావా అని ఆయన అడిగితే, ఎందుకు ఇవ్వను స్వామి, ఏదైనా ఇస్తానని చెప్పి అడిగితే, ఏం కావాలి అని బలిచక్రవర్తి అడిగితే 3 అడుగులు కావాలని ఆయన అంటాడు. అన్నటువంటి సమయంలో బలిచక్రవర్తి అంటాడు, ఒడుగో జందియమో నీకు ఏం కావాలో అది అడుగునైనా, ఈ 3 అడుగులు ఏం చేసుకుంటావంటే, నేనున్నది 3 అడుగులే కదా, నాకు 3 అడుగులు చాలు అని గొప్ప సందేశాన్ని కూడా అక్కడ వామనుడు మనకి అందిస్తాడు. పోతనామాచ్యులు ఈ సందర్భాన్ని వర్ణిస్తూ చాలా గొప్ప పద్యాన్ని కూడా ఆయన భాగవతంలో చెప్పడం జరిగింది. అటువంటి వామనమూర్తిగా పరమాత్మ ఆవిర్భవించి బలి మదాన్ని అణచడం కోసం, బలి మఖాన్ని ఆపడం కోసం ఆ 3 అడుగుల దానాన్ని ఆయన స్వీకరించేటటువంటి ప్రయత్నంలో శుక్రాచార్యుడు అడ్డుపడ్డా, శుక్రాచార్యుడి యొక్క అడ్డు తొలగించుకొని ఆయన్ని ఏకాక్షిగా మార్చి 3 అడుగులు తీసుకునేటటువంటి సమయంలో త్రివిక్రవామనుడుగా, అంటే లోకాలన్నిటికంటే కూడా ఎత్తైనటువంటి రీతిలో ఇంతింతై ఒటిడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై అని పోతనామాచ్యుడు చెప్పినట్టుగా దీర్ఘమైనటువంటి శరీరంతో ఒక పాదం ఆకాశం పైన, ఒక పాదం నేలపైన, మరొక పాదాన్ని తలపైన పెట్టి బలిచక్రవర్తిని మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేసి పాతాళ రాజ్యానికి అధిపతిగా చేస్తాడు శ్రీమన్నారాయణమూర్తి. బలి మహానుభావుడు, ప్రహ్లాదుడు వంశంలో పుట్టినటువంటి వాడు. అటువంటి బలిని ఉద్ధరించడం కోసం, బలి మదం అణచడం కోసం ఆవిర్భవించినటువంటి అవతారమే వామనావతారం. అటువంటి వామనావతార ఆవిర్భావ దినం ఈనాడు వామన జయంతి. అటువంటి వామనమూర్తి యొక్క త్రివిక్రమ వామనుడి యొక్క
దివ్యకృప మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలి అని హరినామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, వామన ద్వాదశి అయినటువంటి సందర్భంగా ఈ రోజున శ్రీ మహావిష్ణు పూజలు ఏ తీరుగా ఏ రాశి వారు చేస్తే విశేష లాభాలు కలుగుతాయో ఆ విశేషాలని, ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యక్రమాలని చేపడితే ఈ రోజంతా అన్ని కార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా కలగబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, ఆదివారం, నక్షత్రం శ్రవణం. ఈరోజు వామన ద్వాదశి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామన రూపంతో లోకానికి అవతరించినటువంటి ద్వాదశి తిథి. అటువంటి వామన ద్వాదశి అలాగే వామన జయంతి అయినటువంటి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకోబోయే ముందు నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం కారణంగా ఇబ్బందికి గురి అవుతారు. తెలిసి తప్పు చేసేటటువంటి కారణంగా కుటుంబంలో ఉండేటటువంటి వారి తాత్కాలికమైన మందలింపుకి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉన్నప్పటికీ కూడా అనారోగ్యాన్ని లోపల దాచుకుని ఏ విధంగానూ వైద్య పరీక్షలని చేయించుకున్నటువంటి కారణంగా కొంత అనారోగ్య స్థితికి గురయ్యే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ దూర ప్రయాణాన్ని చేయబోయి మధ్యలో తిరిగి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి తోడు చేసుకుని ప్రయాణించడం రెండవ పక్షం, ప్రయాణాన్ని మానుకోవడం అనేది మొదటి పక్షం. వామన జయంతి సందర్భంగా మేషరాశి వారు వామనుణ్ణి పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి ఆవేశానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆ ఆవేశంలో కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్య రహస్యం ఒకటి బయటపడే అవకాశం అనిపిస్తోంది. ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రాదులతో కుటుంబానికి సంబంధించిన విషయాల్ని చర్చకి పెట్టేటటువంటి కారణంగా కుటుంబం మొత్తం బయటపడేటటువంటి అవకాశం అనిపిస్తోంది. అది ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా శరీరానికి సంబంధించిన ఏవైనా ఇంతకుముందు శస్త్రచికిత్సలు జరిగి ఉన్నట్లయితే అవి మళ్ళీ తిరిగి ఇబ్బందిని కలిగించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి పునః పరీక్షని వైద్యుల ద్వారా చేయించుకోవడం ఎంతైనా అవసరం. వామన జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వామనుణ్ణి చక్కగా పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరిగి ఆర్థికమైన లాభం చేకూరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు, మానసికంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. తాత్కాలికమైనటువంటి మొగమాటం కారణంగా తల్లిదండ్రులు ఒక మాటని చెప్పినప్పుడు దానికి కట్టుబడిపోతారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలలో ఈ సూచనని పాటించలేకపోవచ్చు. ఆ కారణంగా తాత్కాలికంగా కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన అనేది కష్టం కావచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురి అవుతూ అతి ముఖ్యమైన పెద్ద ఖరీదైనటువంటి వస్తువుని కొనవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. మొగమాటం లేకుండా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. వామన జయంతి సందర్భంగా మిథున రాశి వారు వామనుణ్ణి పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే చేస్తున్న పనిలో ప్రతిభ ఆధిక్యం కనిపిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనాశ మరింతగా ఉంటుంది. ఆ కారణంగా కొన్ని సందర్భాల్లో సిగ్గుని పడవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. శృతిని మించి ధనాశ ప్రయత్నం చేయడం మంచిది కాదని సూచిస్తుంది పంచాంగం. ముఖ్యంగా విజయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏముంటాయో వాటి కోసమని, ఆర్థికమైనటువంటి లాభం కోసమని ప్రయత్నాన్ని చేయడం మంచిదే. అయినప్పటికీ కూడా దూరభార ప్రయాణాలని చేయడం వల్ల ఆరోగ్యం చెడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు అవి చేయించడం కోసమని ఆర్థికమైనటువంటి లోటు అడ్డు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. వామన జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు వామనుణ్ణి పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీ యాన లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను ఈరోజు పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటారు. రుణాన్ని చేయకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉంటుంది. కుటుంబం మొత్తం కలిసి సంపూర్ణమైన వినోదయాత్రని చేయగలుగుతారు. తీర్థయాత్ర, క్షేత్ర దర్శనానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ విహారయాత్రకే ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోగలుగుతారు. ఇంటిని మరింతగా నవీకరించాలనే అభిప్రాయంతో కొత్తమైనటువంటి పరికరాల్ని తీసుకుంటారు. పై అధికారులతో అనుకూలంగా మాట్లాడుతూ వారి ఆకర్షణకి పూర్తిగా గురి అవుతారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగ జీవితాన్ని గడపగలుగుతూ ఉంటారు. వామన జయంతి సందర్భంగా సింహరాశి వారు వామనుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి ఒకరు ఇతరుల విషయంలో తలదూర్చినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి నిందకి గురయ్యే అవకాశం ఉంది. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వాన్ని వహించడం అనేది ఏమాత్రమూ సరికాదు. ఒకరికి అడ్డుండి రుణాన్ని ఇప్పించడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఏ విధంగానూ ఆ పనిని చేయనేకూడదు. ఇంతకుముందు ఎక్కడైనా చేసి ఉన్నట్లయితే వెంటనే ఆ పత్రాన్ని తిరిగి తీసుకోవడం చాలా అవసరం. బంగారాన్ని, వెండిని కొనాలి అని ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతం ఆ పని కంటే కూడా ఇంట్లో అవివాహితులకి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలని చేసి ఆ వివాహం కోసం, వివాహ నిర్వహణ కోసం ఈ సొమ్ముని నిల్వ చేసుకోవడం ఎంతైనా అవసరం. వామన జయంతి సందర్భంగా కన్యారాశి వారు వామనుణ్ణి పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి మరింతగా అయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంట బయట కనిపించే వ్యతిరేక పరిస్థితుల ఆధారంగా గొంతు గట్టిగా లేచే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా అయిన వారికి కాని వారికి కూడా వీరి విషయంలో వ్యతిరేకతాభావం గోచరించే అవకాశం ఉంది. సంతానానికి అలాగే తన అప్పచెల్లెళ్ళకి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు ఏమాత్రము కలిసి రాకపోతూ ఉండేసరికి మానసికమైనటువంటి నిరుత్సాహం గోచరిస్తూ ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గురు సందర్శనం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ఈ రోజుకి ఏమాత్రము సాధ్యపడకపోవచ్చు. వామన జయంతి సందర్భంగా తులారాశి వారు వామనుణ్ణి పూజించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి కోపం పెరుగుతుంది. పట్టుదల బాగా వచ్చే అవకాశం ఉంటుంది. రుణాన్ని తీర్చడం కోసమని చిట్ట చివరి పైస వరకు ఇచ్చేసే కారణంగా ఆర్థికమైనటువంటి లోటుని ఎదుర్కొంటారు. తెలిసి ఎవ్వరూ కూడా ఆర్థికమైనటువంటి చేయూతని అందించేటటువంటి వారు లేకపోయినటువంటి కారణంగా మరింతగా కోపం పట్టుదల పెరిగే అవకాశం గోచరిస్తోంది. అరుపులు కేకలు వీటన్నిటినీ మానినట్లయితే పరిస్థితి అదుపులోకి వస్తుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. తల్లిదండ్రుల్ని కానీ బంధుమిత్రుల్ని కానీ ఆర్థికమైనటువంటి చేయూత కోసం అడిగినట్లయితే అది ఏమాత్రము ఫలించే అవకాశం దాదాపుగా గోచరించడం లేదు. వామన జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు వామనుణ్ణి పూజించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో వేతన ఆధిక్యం లభిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల మరింతగా గోచరిస్తూ ఉంటుంది. మాట తోలనాడే అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎవరిని లెక్క చేయనటువంటి భావం బాగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఏమాత్రము చూపించనటువంటి తనం పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగినటువంటి కారణంగా పెరిగిన ఆదాయానికి అనుగుణంగా ఖర్చుని కూడా అర్థం లేనటువంటి రీతిలో పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఎక్కువ మందిలో మరింత ఆడంబరంగా అట్టహాసంగా కనిపించాలనే అభిప్రాయంతో మరింత ఖర్చు చేస్తారు. తద్వారా కుటుంబంలో ఏకవాక్యత లేకపోవడం సరికదా కుటుంబంలో చిరుబురులు పెరిగి అనవసరమైనటువంటి ఆవేశాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వామన జయంతి సందర్భంగా ధనురాశి వారు వామనుణ్ణి పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి రుణము కూడా ఉండదు, తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తోంది. తాము పెట్టినటువంటి చిన్న సంస్థ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా పెట్టుబడులు ఆహ్వానించినటువంటి సందర్భంగా కొంతమంది పెట్టుబడిదారులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు చేసినట్టుగా కాకుండా పెట్టుబడి పెట్టినటువంటి వారందరికీ కూడా సకాలంలో చెల్లింపులు కానీ చేస్తూ ఉన్నట్లయితే మరింత ఎదుగుదలకి నోచుకుంటుంది తమ సంస్థ అనే అభిప్రాయాన్ని మర్చిపోకూడదు. అంతకుముందున్నటువంటి అనారోగ్యం క్రమంగా తొలుగుతూ ఆరోగ్య పరిరక్షణ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అలా రక్షించుకుంటూ ఉండాల్సిందే. ఆరోగ్యమే కానీ క్షీణించినట్లయితే తమ ఒక్కరు మాత్రమే స్థాపించినటువంటి సంస్థ ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. వామన జయంతి సందర్భంగా మకర రాశి వారు వామనుణ్ణి పూజించి పానకాన్ని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే వాయిదాలు పడుతున్నటువంటి న్యాయస్థాన
విశేషాలన్నీ కూడా వెంటనే అమలైపోతాయి. ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది ఒకటిగా ఉంటుంది, అయ్యేది మరొకటిగా ఉంటుంది. ఏది మాట్లాడినప్పటికీ కూడా వక్రీకరింపబడి ఎదుటివారికి వేరుతీరుగా గోచరించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వినోదయాత్రని చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఒక చిన్న పొరపక్షం ఏర్పడి ఆ ప్రయత్నం, ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోయే అవకాశం, తిరిగి వెనక్కి వచ్చే ఆ విధానం గోచరించవచ్చు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. వయసు బాగా పెరిగినటువంటి వారి ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాల్సిన పరిస్థితే ఉంటుంది. వామన జయంతి సందర్భంగా కుంభరాశి వారు వామనుణ్ణి పూజించి కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏకవాక్యత అవుతుంది, ఆనందం వెల్లివిరుస్తుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటువైపు నుండి కలుసుబాటుతనం లేకుండా ఉంటుంది. అయినా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్య భావన ఏమాత్రమూ లేనట్లుగానే ఉండగలుగుతారు. తాము చేస్తున్నటువంటి రంగంలో చేసే కృషి మరింతగా ఉత్సాహంగా ఉండేటటువంటి కారణంగా మానసిక ఉత్సాహం కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని పెద్దగా లెక్కించరు. తాను తన కుటుంబ సభ్యులు ఏకీకృతులై అంటే ఒక్క మాట మీదే నిలబడుతూ అన్ని పనుల్ని చేస్తూ ఉండేటటువంటి కారణంగా తాను ఏకాకి అనేటటువంటి భావం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. వామన జయంతి సందర్భంగా మీనరాశి వారు వామనుని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబం మొత్తంలో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు వామన జయంతి అయినటువంటి కారణంగా శ్రీహరి స్వరూపమైన వామనుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వామన జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అన్ని సమస్యలు అధిగమించడానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వామన జయంతి. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసి పసుపచ్చటి చామంతి పూల మాలికను అలంకరించి శ్రీ మహావిష్ణువుకి పెసరపప్పుతో చేసిన పదార్థాలు నివేదన చేయటం ద్వారా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల్ని అధిగమించటానికి, అనేక మార్గాల్లో ధనాదాయం పెంపొందింపజేసుకోవటానికి, ధనం స్థిరంగా ఉండటానికి ఈరోజు ఎవరికైనా పెరుగు దానం ఇవ్వాలి. పెరుగు దానం ఇస్తే అన్ని రకాలైన ధనపరమైన ఇబ్బందుల నుంచి వామన జయంతి సందర్భంగా చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. గణపతి విగ్రహానికి ఎర్రగన్నేరు పూలతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు పూలతో పూజ చేస్తూ ఓం సుముఖాయ నమః అనే నామం 21 సార్లు చదువుకోవటం, పసుపు కలిపి నీటితో అభిషేకం చేయటం ద్వారా విద్యార్థులకు గణపతి అనుగ్రహం కలిగి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి గణపతిని గరికతో పూజించాలి. ఇలా చేస్తే వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా సరే భూ సంబంధమైనటువంటి తగాదాలు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడటానికి, భూ వ్యవహారాలలో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి, కోర్టుపరమైన సమస్యలు అధిగమించడానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి గణపతిని గణేష నవరాత్రుల్లో జిల్లేడు పూలతో పూజించి
వెలగపండు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే కోర్టు వ్యవహారాల్లో విజయము, భూ సంబంధ వ్యవహారాల్లో లాభము చేకూరతాయి. అలాగే ఎవరికైనా సరే అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలంటే, శత్రు బాధల నుంచి పూర్తిగా బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో గణపతిని మందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే అన్ని రకాలైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా సమస్త శనిగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి వక్క గణపతిని పూజించాలి. వక్కలతో తయారు చేయబడిన వక్క గణపతిని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని గణేష నవరాత్రుల సందర్భంగా ఆ వక్క గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరిస్తే జాతక శని దోషాలు, రాశి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక సమస్యలను అధిగమించడానికి కూడా ఈ వక్క గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం విశేషంగా సహకరిస్తుంది. గణేష నవరాత్రుల సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే గణపతి పూజలో నవరాత్రుల సందర్భంగా ఏ పత్రాలు వినియోగిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో, గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఏ పత్రాలతో పూజించడం ద్వారా అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే ఎటువైపు తొండ ఉన్నటువంటి గణపతిని పూజిస్తే నవరాత్రుల్లో ఎలాంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Live Spiritual లో చూడవచ్చు.